నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ ఫ్రెండ్స్. గోవా నుంచి ఇప్పుడే బయలుదేరినాం బ్యాక్ టు హైదరాబాద్. ఈసారి ఇంకేదో కొత్త రూట్ చూపిస్తుంది బెల్గాంకి, చోర్లా ఘాట్ కాకుండా. చూద్దాం, అది కూడా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేద్దాం ఎలా ఉంటుందో. షార్టెస్ట్ రూట్ అని చూపిస్తుంది కానీ మరి ఏమవుతుందో తెలియదు పోయేదాకా. ఇక్కడ కొద్దిగా ఎవరన్నా వచ్చి 2 వీలర్ తీసుకొని నడిపించుకోవాలి అని అన్న వాళ్ళకి కంపల్సరీ ట్రాఫిక్ రూల్స్ పాటించండి. ఎందుకంటే మనం జనరల్గా రోడ్డుకి సైడ్లో ఉన్న ట్రాఫిక్ సైన్స్ మనం జనరల్గా ఫాలో కాము, కానీ ఇక్కడ వాటి మీదనే చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు పోలీస్ వాళ్ళు. ఎక్కడన్నా దొరికినా చిన్న దాంట్లో పట్టుకుంటారు మనల్ని. అండ్ డ్రింక్ అండ్ డ్రైవ్ అయితే బాగా సీరియస్. ట్రాఫిక్ రూల్స్ పాటించండి అండ్ ఎంజాయ్ చేయండి. వాళ్ళంతా స్ట్రిక్ట్గా ఉన్నారు కాబట్టి నేను ఇప్పటికొక 10 సార్లు వచ్చానేమో, కానీ ఒక్కసారి కూడా జనరల్ సినారీ యాక్సిడెంట్ లాగా ఏది చూడలేదు ఇప్పటిదాకా. ఒక్కోసారి అది మంచిగా అనిపిస్తుంది, ఒక్కోసారి ఏమో పట్టుకుంటే మాత్రం ఏ ఒక్క చిన్నదానికి రిక్వెస్ట్ ఏదైనా అనుకోకుండా జరిగింది అని అంటే కూడా వినరు. సో ఇంకో విషయం ఏంటంటే, మీరు ఒకవేళ గోవాకి వచ్చి బైక్స్ రెంటల్ తీసుకోవాలి అని అనుకుంటే జాగ్రత్తగా తీసుకోవాలి. ఎందుకంటే మీరు తీసుకునేటప్పుడు బాగానే ఉంటుంది, తీసుకొని ఇచ్చేసేటప్పుడు దీనికి ఆడెంట్ పడ్డది, స్క్రాచెస్ పడ్డాయి, అది ఇది అని చెప్పి వాళ్ళు డబ్బులు వసూలు చేయడానికి ట్రై చేస్తారు. సో దీనికి సొల్యూషన్ ఏంటంటే, మీరు తీసుకునేటప్పుడే వాళ్ళ ముందరనే ఫొటోస్ తీసేసుకోండి, బండ్లవి తీసుకొని తీసుకెళ్ళండి. ఇది మాతో ఆల్రెడీ ఒకసారి జరిగింది కాబట్టి నేను మీకు అప్డేట్ ఇస్తున్నాను. ఫుల్ ఆఫ్ ఘాట్ అండ్ జంగల్. ఘాట్ రోడ్స్ ఫుల్, జంగల్ ఫుల్, రోడ్లు కూడా ఇట్లున్నాయన్నమాట. దడ్ 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 దడ్. ఇది ఇప్పుడు గోవా నుంచి మహారాష్ట్ర బార్డర్లోకి వచ్చి మళ్ళీ కర్ణాటకలోకి ఎంటర్ అవుతాం ఇప్పుడు ఈ రూట్లో. ఘాట్ స్టార్ట్. ఈ రూట్లో కొంచెం ట్రాఫిక్ తక్కువ కంపేరిటివ్ టు చోర్లా ట్రాఫిక్ బాగా తక్కువ, కానీ స్టీప్ ఇంక్లైనేషన్ చాలా ఉంది. హిమాలయన్ బండి వేసుకుంటే కూడా ఈ టర్నింగ్ మీద స్పీడ్లో తిప్పుతుంటే 2 ఫుట్ బ్రేక్స్ అటు ఇటు కింద రాసుకుపోతున్నాయి. అండ్ అది కాకుండా నా బండి మీద ఫుల్ వెయిట్ ఉంది. వెనకాల పిలియన్ ప్లస్ శాడిల్ బ్యాగ్స్, ఫుల్ హెవీ ట్యాంక్ బ్యాగ్. అందుకని తిప్పడం కూడా కొంచెం ఇబ్బంది అయిపోతుంది. తిలారి ఊరు క్రాస్ అయిన తర్వాత ఇది ఘాట్, తిలారి రోడ్ అంట. గోవా టు బెల్గాం వయా తిలారి. కానీ ఘాట్ చాలా బాగుంది. గోవా టు బెల్గాం వయా తిలారి. పైన వ్యూ పాయింట్ ఉండాలి ఒకటి. ఒకవేళ ఏదైనా మంచి వ్యూ పాయింట్ కనిపిస్తే ఆపుతాను, అదే మీకు ఒక వ్యూ చూపిస్తా. ఆల్మోస్ట్ టాప్కి వచ్చేసినట్టు. ఎంత స్టీప్ మీద కర్వ్ ఏందిరా అమ్మాయిన. సో ఇప్పుడు మనం కవర్ చేసి వచ్చిన
ఘాట్ది ఎంత హైట్కి ఎక్కామో ఒకసారి చూడండి. వ్యూ పాయింట్ కింద రోడ్డు కనిపిస్తుంది. ఎట్లుండే ఎక్స్పీరియన్స్ ఘాట్ది? నరేష్ किधर जा रहे हैं? अभी तो घाट तो नहीं है ना, ये पूरा ऐसा वाला घाट है और पूरा ऐसा टर्निंग है पूरा। चढ़ाने में सेकंड गियर पे भी गाड़ी नहीं चढ़ा, थोड़ा घाट पे फर्स्ट गियर लगा के चढ़ाना पड़ा। हाँ मैं समझ रहा मेरे गाड़ी में पिकअप नहीं मिल रहा है, क्या बोलते मैं परेशान। पिकअप उतना टर्निंग है, वो टर्निंग में सेकंड पे नहीं चल रहा था, फर्स्ट पे लेने का टाइम नहीं मिल रहा था मेरे को। సో అదండి, వెరీ మచ్ ఎంజాయబుల్ ఘాట్, వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అదర్ దాన్ ది అదర్ రోడ్, ఈ ఘాట్ కాకుండా దాని ముందల రోడ్డు, దాని తర్వాత రోడ్డు కొంచెం మన లాంగ్వేజ్లో చెప్పాలంటే బిస్కెటే. బట్ ఇంత మాత్రం స్ట్రెచ్ రోడ్డు కూడా బాగుంది అండ్ సూపర్ ఘాట్. ఏదో ఏపీది బండి ఫెయిల్ అయిపోయింది, పైకి ఎక్కలేక ఆగిపోయింది. అయ్యో, రోడ్ల గురించి చెప్పింది ఇదే. ఇంత మంచి స్పీడ్ పికప్లో ఉన్నప్పుడు ఇదిగోండి ఇట్లాంటి వరస్ట్ ప్యాచెస్ వస్తాయి. నెక్స్ట్ అప్డేట్ ఇంకా మీకు నేను బెల్గాంలో ఇస్తాను. టిల్ దెన్ ఇప్పుడే లంచ్ చేసుకొని బెల్గాం నుంచి బయలుదేరినాము. వీఆర్ టేకింగ్ ది సేమ్ రూట్, బాగల్కోట్, విజయపూర్, గుల్బర్గా, ఉమ్నాబాద్, హైదరాబాద్. బాగల్కోట్ నుంచి యాక్చువల్గా డైవర్షన్స్ వస్తాయి, మీరు రాయచూర్ సైడ్ అన్నా వెళ్ళొచ్చు, ఇటన్నా రావచ్చు, లేకపోతే యాదగిరి సైడ్ నుంచి కూడా వెళ్ళొచ్చు. యాదగిరి, మన వికారాబాద్, అన్నిట్లోకి ఈ 3 రూట్లకి ఇదే బెస్ట్ అని చాలామంది చెప్పారు. టైం 1:20. హుమ్నాబాద్కి హైదరాబాద్కి మధ్యలో ఉన్నాం. ఆల్మోస్ట్ 4 అవుతుంది. వీ హ్యావ్ రీచ్డ్ బ్యాక్ హోమ్. So see you guys in another journey, another vlog.